వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన మసాలాలు ముందు రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ధనియాలు ఒక 2 స్పూన్లు, మిరియాలు 10, జీలకర్ర ఒక 1 స్పూను, మిరియాలు, లవంగలు ఒక 4, బిర్యానీ ఆకు 2, యాలక్కాయలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా సువాసన వచ్చే వరకు వేపుకోవాలి. వేగిపోయినాయి. ఈ బౌన్లో తీసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. చికెన్ వేపుడికి పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూడాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్నర కారం, అర స్పూను పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికాక గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒక
ఒక 2 స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒకసారి ట్రై చేసి చూసి ఎలాగున్నదని కామెంట్లో తెలియజేయండి. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తుడిచిపెట్టేసుకోవాలి.